అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 19వ భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు. అక్కడ ఉన్న వాళ్ళలో ఒకతను అతన్ని చూసి ఇతడు మినిస్టర్ కొడుకులా ఉన్నాడే అని అన్నాడు. అప్పటి వరకు అందరూ చూస్తూ నిలుచు ఉన్నారు. కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు. మినిస్టర్ కొడుకు అనగానే పెద్దవాళ్లతో మనకెందుకు? ఎటుపోయి ఎటు వచ్చి మన మీదకు వస్తుంది. మనకు ఇదంతా అవసరమా అనుకోని అక్కడ ఒకరు కూడా లేకుండా వెళ్ళిపోయారు. మినిస్టర్ కొడుకు అనగానే ప్రసన్నకి వర్షిణి విషయంలో జరిగింది గుర్తుకు వచ్చి అందరిలాగానే ఇలాగే ఏడిపిస్తే వాడిని ఎవడో ఒకడు ఇలాగే చేస్తాడు అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఈవినింగ్ కాలేజ్ వదిలే టైంలోపు ఫాస్ట్‌గా వర్క్ కంప్లీట్ చేసుకొని క్రిష్‌తో ఒక్క మాట కూడా చెప్పకుండా ఫాస్ట్‌గా ఆఫీస్ నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. కాలేజ్ బయట కార్‌లో కూర్చొని గేట్ వైపే చూస్తూ ఉన్నాడు. శివాని కోసం. అందరూ వస్తున్నారు కానీ తను మాత్రం ఇంకా రావటం లేదు. అమ్మా! చదువుల తల్లి, కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏం చేస్తున్నావు అనుకుంటూ గేట్ వైపు చూసేసరికి బైక్‌పై ముందుకు వెళుతూ కనిపించింది శివాని. అమ్మ దొంగ వచ్చిందా? నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళిపోతావా? ఉండు నీ పని చెప్తా అనుకొని ఫాస్ట్‌గా వెళ్ళి బైక్‌కి అడ్డుగా ఆపాడు. ఎవడ్రా అని అరిచింది శివాని. నీ మొగుడిని అన్నాడు కారు దిగుతూ కార్తీక్. నా చేతిలో చచ్చిపోవాలని అంత కోరికగా ఉందా? అంది శివాని. నీకు అంత లేదని నాకు తెలుసు గాని ఏంటే నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వలా వెళ్ళిపోతున్నావు అన్నాడు కార్తీక్. రేయ్! ఏంట్రా మర్యాదగా మాట్లాడు. రావే పోవే అంటే చంపేస్తాను. అయినా నువ్వెవడ్రా నాకోసం వెయిట్ చేయటానికి అంది కోపంగా శివాని. చెప్పాను కదా నీ మొగుడిని అని. ఓహో! నీకు మాటలతో చెప్తే అర్థం అవ్వటం లేదా? చేతలతో చూపించాలా అంటూ అది రోడ్డు అని కూడా చూడకుండా ఫాస్ట్‌గా వెళ్లి శివానీని హగ్ చేసుకుంటాడు కార్తీక్. ఆఫీస్ టైం అవ్వగానే అప్పటి వరకు చేసిన వర్క్ సేవ్ చేసి కార్తీక్ కోసం చూస్తూ అదేంటి రోజు టైం అవ్వగానే వచ్చేస్తాడు కదా! ఈరోజు ఇంకా రావటం లేదు ఏంటి అనుకొని ఒక 10 మినిట్స్ అలాగే వెయిట్ చేసి అంత బిజీ వర్క్ ఏమి లేదు కదా! వీడు ఇంకా ఏం చేస్తున్నాడు అనుకొని కార్తీక్ అని దగ్గరకు వెళ్ళాడు క్రిష్. అక్కడ కార్తీక్ లేకపోవటంతో కనుబొమ్మలు ముడివేస్తూ వీడు అప్పుడే వెళ్ళిపోయాడా? మరి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండానే ఏంటి అనుకొని శ్యామ్ మీ సార్ ఎక్కడా? అని అడిగాడు క్రిష్. అప్పటి వరకు వర్క్ బిజీలో ఉండి కార్తీక్ చెదిగి కూడా చూసుకోలేదు శ్యామ్. క్రిష్ వాయిస్ వినగానే చైర్‌లో నుండి లేచి నిలుచొని సారీ సార్ మీరు వచ్చింది చూసుకోలేదు అన్నాడు శ్యామ్. ఓకే. నో ప్రాబ్లమ్. కార్తీక్ ఎక్కడా? అని అడిగాడు. సార్ వెళ్ళి చాలా సేపయింది సార్ అన్నాడు శ్యామ్. అవునా? అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు క్రిష్. కార్తీక్ హగ్ చేసుకోగానే తనని దూరంగా నెట్టేయాలని చాలా ట్రై చేసింది శివాని. కానీ తనతో అవ్వలేదు. ఏంటి డార్లింగ్ నా నుండి దూరంగా వెళ్ళాలని చూస్తున్నావా? ఏది? వెళ్ళు చూస్తాను అన్నాడు కార్తీక్. రేయ్ వదలరా బండ సచ్చినోడా అంది శివాని. చూడ్డానికి ఇంత పోష్‌గా ఉన్నావ్ ఆ లాంగ్వేజ్ ఏంటే అలా ఉంది అన్నాడు కార్తీక్. డోంట్ జడ్జ్ ఎ బుక్ బైట్స్ అర్థమైందా? నా గెటప్ చూసి నన్ను అంచనా వేయకు. నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసినంత సాఫ్ట్ కాదు నేను అంది శివాని. అబ్బచ్చా! అవునా? అయితే ఏం చేస్తావో చెయ్యవే. నేను కూడా చూస్తాను. నువ్వేం చెయ్యగలవు అని నాకు కూడా ఒక క్యూరిసిటీ ఎక్కువగా అయిపోతుంది అన్నాడు కార్తీక్. ముందు నన్ను వదులు అంది శివాని. వదలను. ఏం చేస్తావు అన్నాడు కార్తీక్. కాల్ లేపింది శివాని. వెంటనే తను ఏం చేయబోతుందో అర్థం చేసుకున్న కార్తీక్ నువ్వేంటే బాబు మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నావు. నువ్వు అలా చేస్తే ఫ్యూచర్‌లో నీకే ప్రాబ్లమ్ అన్నాడు కార్తీక్. నాకేమీ ప్రాబ్లం లేదు. నేను హ్యాపీగా ఉంటా. నువ్వు నన్ను వదులు అంది శివాని. రోడ్డు పైన వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళనే చూస్తూ వెళ్ళడం గమనించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే బాగుండదు అనుకొని శివానీని వదిలిపెట్టి ఫాస్ట్‌గా లిప్స్ పై కిస్ చేసి బాయ్ డార్లింగ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. వీడెక్కడ దొరికాడే బాబు నాకు అందరూ నన్ను చూసి భయపడుతూ ఉంటే నేను నిన్ను చూసి భయపడాల్సొస్తుంది అంటూ తల కొట్టుకుంది శివాని. అంతా తిరిగి ఎక్కడ రూమ్ దొరకపోవటంతో నీరసంగా హోమ్‌కి వెళ్ళిపోయింది ప్రసన్న. ఆఫీస్ అయ్యాక హోమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్ళిన పని ఏమైంది అని అడిగింది రాధ. తిరిగి తిరిగి అలిసిపోయాను కానీ ఒక్క రూమ్ కూడా దొరకలేదు అంది ప్రసన్న. సర్లే రేపు ఇద్దరం కలిసి వెతుకుదాం. నేను లీవ్ అప్లై చేస్తాను అంది రాధ. సర్లే రేపు లీవ్ అప్లై చేస్తే నెక్స్ట్ డే కూడా కలిసి వస్తుంది కాబట్టి 2 రోజులు వెతుక్కోవచ్చు అంది ప్రసన్న. అవును అందుకే రేపు లీవ్ అప్లై చేస్తాను అంటున్నాను అంది రాధ. హాస్పిటల్‌లో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళాడు మినిస్టర్ ప్రభాకర్. కొడుకు ఉన్న సిట్యుయేషన్‌ని చూసి తనకి చాలా కోపం వచ్చింది. రేయ్! ఎవడ్రా నా కొడుకుని ఇలా చేసింది అని హాస్పిటల్ అన్న విషయం కూడా మర్చిపోయి గట్టిగా అరిచాడు. సార్ ఇది హాస్పిటల్. సార్ మిగతా పేషెంట్స్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. కొంచెం చూసుకోండి సార్ అన్నాడు పీఏ. రేయ్! ఇక్కడ నా కొడుకు చావు బ్రతుకుల మధ్యన ఉంటే నేను ఎవరి కోసమో ఆలోచించాలా అన్నాడు కోపంగా మినిస్టర్. ప్లీజ్ సార్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్.
కాన్వర్సేషన్‌లోకి రాగానే అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము అన్నాడు. ఇంకా అక్కడ ఎక్కువ ఆర్గ్యూ చేయటం ఇష్టం లేక ఏమైనా డాక్టర్ నా కొడుకు ఎప్పుడు కాన్షియస్‌లోకి వస్తాడు? ఇంకా ఎంత టైం పడుతుంది? అని అడిగాడు మినిస్టర్. మినిమమ్ 12 అవర్స్ పడుతుంది సార్. అంతకన్నా ఎక్కువైనా పట్టొచ్చు. చెప్పలేము అన్నాడు డాక్టర్. డాక్టర్ అలా అనేసరికి మినిస్టర్‌కి చాలా కోపం వస్తుంది. ఇంత చదువులు చదివి ఏం లాభం మీరు డాక్టర్లే కదా! ఒక పేషెంట్ ఎప్పుడు కాన్షియస్‌లోకి వస్తాడో చెప్పలేకపోయిన తర్వాత ఇంక మీరు ఎందుకు అన్నాడు కోపంగా. సార్ మేము మామూలు మనుషులం సార్. మేము చేయవలసిన ట్రీట్మెంట్ మేము చేస్తున్నాము. పైన ఆ దేవుడు అనేవాడు ఉంటాడు కదా! అతడి దయ అంతే అన్నాడు డాక్టర్. మినిస్టర్‌తో మాట్లాడుతూ ఉండగానే నర్సు వచ్చి సార్ పక్క రూమ్‌లో పేషెంట్ చాలా సీరియస్‌గా ఉన్నారు. మీరు ఒకసారి రండి అనగానే ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. నిత్య వెళ్ళటం చూసిన మానస్ కూడా బయటికి వెళ్ళిపోయాడు. రేయ్ మానస్! అదేంట్రా అప్పుడే వెళ్ళిపోతున్నావని ఫ్రెండ్స్ అరుస్తూ ఉన్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు మానస్. నిత్యతో మాట్లాడటానికి చాలా ట్రై చేశాడు. కానీ కుదరలేదు. నిత్య వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైనా సరే తన గురించి తెలుసుకోవాలి అని అనుకుంటాడు మానస్. మానస్ వెనకాలే ఫ్రెండ్స్ కూడా బయటకు వచ్చి ఏంట్రా అలా వచ్చేసావు? సరేరా బయటకు వచ్చేసావు కదా ఇంక వెళ్ళిపోదాం అన్నారు. రేయ్ నాకు ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలిరా అన్నాడు మానస్. వాట్? నువ్వు అమ్మాయి డీటెయిల్స్ అడుగుతున్నావా? ఎవరు ఆ లక్కీ గర్ల్ అన్నాడు ఒక ఫ్రెండ్. ఏమో తెలీదు. తెలిస్తే డీటెయిల్స్ మిమ్మల్ని ఎందుకు అడుగుతానురా అన్నాడు మానస్. అవును కదా! సరేలే తెలుసుకుందాంలే అన్నారు ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే రూమ్ కోసం సర్చింగ్ స్టార్ట్ చేశారు ప్రసన్న, రాధ. రాధ ఆఫీస్‌కి వెళ్ళకపోవటంతో శ్యామ్ క్రిష్‌కి షెడ్యూల్ చెప్పాడు. క్రిష్ వర్క్ చూసుకుంటూ రాధకి కాల్ చేయబోయాడు. మళ్ళీ వెంటనే తను ఆఫీస్‌కి రాలేదు కదా అనుకొని చూసుకుంటూ ఉన్నాడు. అలా చాలా సార్లు జరిగిన తర్వాత నేను తనని మిస్ అవుతున్నట్లు ఉన్నాను అనుకున్నాడు క్రిష్. అయినా తనని నేను మిస్ అవ్వడమేంటి? తను నా ఎంప్లాయీ అంతే అనుకున్నాడు. క్రిష్ తనకు తాను అలా అనుకున్న తర్వాత కూడా రాధ లేని లోటు స్పష్టంగా తెలిసింది క్రిష్‌కి. ఉదయం నుండి సాయంత్రం వరకు రూమ్స్ కోసం సెట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా లాభం లేదు అనుకునే టైంలో ఒక ఇల్లు కనిపించింది. ఇది ఒకసారి అడిగి చూద్దాం అనుకుని వెళ్లి అడిగారు. అన్ని ప్రశ్నలు అడిగి చివరకు రూమ్ ఇవ్వటానికి ఒప్పుకున్నారు. రూము ఇస్తాము అనగానే వరల్డ్ కప్ విన్ అయినంత హ్యాపీగా ఫీల్ అయ్యి రాధని హగ్ చేసుకుంది ప్రసన్న. ఏంటే అంత ఎక్సైట్ అవుతున్నావు అంది రాధ. ఇంకా రూమ్ దొరకట్లేదు అని హోప్స్ వదిలేసుకున్న టైంలో రూమ్ దొరికినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ చేశాను అంది ప్రసన్న. రాధ మొహంలో బాధ స్పష్టంగా కనిపించింది. ప్రసన్నకి ఓనర్ వాళ్ళతో మాట్లాడి అడ్వాన్స్ పే చేసి అక్కడ నుండి బయటికి వచ్చిన తర్వాత రూమ్ దొరికిందని హ్యాపీగా ఉన్నా హోమ్‌లో నుండి బయటకి వచ్చేస్తున్నందుకు బాధగా ఉందే అంది ప్రసన్న. బాధగా ఉన్నా కొన్ని కొన్ని తప్పవు కదా! ఇంకేమీ చేయలేము అంది రాధ. హోంలో నుండి వచ్చేస్తున్నందుకు నీకు బాధగా లేదా అంది ప్రసన్న. ప్రసన్న వైపు చూసింది రాధ. నువ్వు చెప్పకపోయినా నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకర్థమవుతుంది. సరేలే మనం ఇలా బాధపడుతూ ఉంటే పిల్లలు, వార్డెన్ అందరూ బాధపడతారు అనుకున్నారు ఇద్దరు. శివానీని కలవటం కోసం ఫాస్ట్‌గా వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయాడు. క్రిష్ కార్తీక్ లేడు అని చూసి కార్తీక్‌కి కాల్ చేసి ఎక్కడున్నావురా అని అడిగాడు. రేయ్ మాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా! ఎప్పుడూ ఆఫీస్‌లోనే ఉండాలా ఏంటి? నేను పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని అన్నాడు కార్తీక్. అబ్బో! అంతగా ఏం ఎంజాయ్ చేస్తున్నావో అన్నాడు క్రిష్. నువ్వు చిన్న పిల్లోడివి. నీకు ఇలాంటివి అన్నీ వద్దులే. నువ్వు బుద్ధిగా వర్క్ చేసుకో అన్నాడు కార్తీక్. రేయ్ వచ్చానంటేనా నా చేతిలో చచ్చిపోతావు. ఎక్కడున్నావో సరిగ్గా చెప్పు అన్నాడు కోపంగా క్రిష్. అబ్బా! ఏంట్రా నీ బాధ? ఇప్పుడు అన్నాడు కార్తీక్. 2, 3 డేస్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. ఆఫీస్‌కి లేటుగా వస్తున్నావు. ఈవినింగ్ ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నావు. ఏంటి కథ అన్నాడు క్రిష్. ఏదో నా ట్రయల్స్‌లో నేనున్నాను. సక్సెస్ అయితే నీకే చెప్తానులే. బాయ్ బాయ్ నేనుంటాను. మళ్ళీ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు కార్తీక్. నీకు చాలా ఎక్కువైందిరా. కాల్ కట్ చేశావు కదా! చెప్తా ఉండు నీ పని అనుకున్నాడు క్రిష్. ప్రసన్న, రాధ ఇద్దరు హోమ్‌కి వెళ్ళి ఇద్దరు కనిపించగానే పిల్లలందరూ దగ్గరకు వచ్చి అక్కా మీరు హోమ్ నుండి వెళ్ళిపోతున్నారా? ప్లీజ్ అక్కా మీరు వెళ్ళొద్దక్కా ఇక్కడే ఉండండి అక్కా అని అన్నారు పిల్లలు. నేను మీకు ముందే చెప్పాను కదా! నేను వెళ్ళినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటాను కదా! మీరు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి అంది రాధ. వెళ్ళిన పని ఏమైందమ్మా అని అడిగింది. ఇద్దరిని ఉద్దేశించి వార్డెన్ మా ఆఫీస్‌కి దగ్గరలోనే ఒక రూమ్ చూసుకున్నాము. రేపు షిఫ్ట్ అయిపోతాము అంది రాధ. వార్డెన్‌కి కూడా చాలా బాధగా ఉంది. కానీ పైకి కనిపించకుండా సరేమా ఎక్కడ ఉన్నా కూడా బాగుంటే సరిపోతుంది అని ఇంకా అక్కడే ఉంటే తన బాధ వాళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాధ, ప్రసన్న ఇద్దరు కొంచెం సేపు పిల్లలతో స్పెండ్ చేసి రూమ్‌లోకి వెళ్ళిపోయారు.
శివాని ఏంటి ఈరోజు రూంలోకి వెళ్ళి బయటికి రాలేదు, భోజనం చేద్దాం రా అని పిలిచింది జయ. ఆ మమ్మీ వస్తున్నా అంటూ బయటకు వచ్చింది శివాని. ఏంట్రా ఈరోజు కాలేజీ నుండి వచ్చిన దగ్గర నుంచి రూమ్లోనే ఉండిపోయావు, బయటకు రాలేదు అంటుంది. మీ మమ్మీ ఏం జరిగింది అన్నాడు అనిల్. ఏమీ లేదు డాడీ, కొంచెం హెడేక్గా ఉంటే పడుకున్నా అంతే అంది శివాని. ముగ్గురు మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తున్నారు. శివానికి సడన్గా కార్తీక్ గుర్తుకు వచ్చి అలాగే ఫ్రీజ్ అయిపోయి తినటం కూడా మర్చిపోయింది. తినకుండా అలాగే కూర్చొని ఉన్న శివానీని చూసి శివ, ఏంటి తినకుండా అలా చూస్తున్నావు అంది జయ. జయ అలా అనగానే ఉలిక్కిపడి ఆమె ఏమీ లేదు తింటున్నా అని. ఏంట్రా బాబు ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను అనుకుంది శివాని. ఇంకా అక్కడే కూర్చొని ఉంటే మమ్మీకి డాడీకి దొరికిపోతానేమోనని అనుకొని ఏదో తిన్నాను అన్నట్టుగా ఫాస్ట్గా తినటం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయి లాభం లేదు, వీడికి కరెక్ట్ డోస్ ఇవ్వాల్సిందే, లేదంటే నన్నే ఇంతలా డిస్టర్బ్ చేస్తాడా, అందరూ నన్ను చూసి భయపడుతూ ఉంటే వీడు ఇంత డేర్గా కిస్ చేశాడు, చెప్తా వీడి పని అనుకుంది శివాని. ఎలోకలాగా కష్టపడి నిత్య డీటెయిల్స్ సంపాదించాడు మానస్. నిత్య విజయేంద్ర కూతురా అనుకున్నాడు మానస్. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అని విజయేంద్ర కూతుర్ని లవ్ చేశాను, ఎలాగోలాగా అది నాకు పడిందంటే విజయేంద్ర సామ్రాజ్యం మొత్తం నాదే అవుతుంది, తనకు ఎలాగూ కొడుకులు లేరు కదా అనుకున్నాడు మానస్. మానస్ అలా ఆలోచిస్తూ కూర్చోవటం చూసిన వాళ్ళ అమ్మ ఏమైంది మానస్ అలా ఆలోచిస్తున్నావు అని అంది. నథింగ్ మామ్ అంటూ లేచి అక్కడ నుండి వెళ్ళిపోయాడు మానస్. మళ్ళీ ఏదో చేసేలా ఉన్నాడుగా వీడు, ఎవరిని ఏం చేద్దామని చూస్తున్నాడో అనుకుంది మాన్సి. సురేష్ మెలకువ వచ్చి కదలగానే ప్రభాకర్ పియ్య గమనించి ఫాస్ట్గా వెళ్ళి బాబు నిన్ను ఈ పరిస్థితిలోకి తీసుకువచ్చింది ఎవరు చెప్పు అని అడిగాడు. ఏమీ మాట్లాడకుండా ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. సురేష్, మీరు అలా చూస్తే ఎలా బాబు, ఎవరో చెప్తే మనం ఏదో ఒకటి చేయొచ్చు అన్నాడు పిఏ. ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాడు.